హలో సనా అబ్దుల్లా మీరు ఉన్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ స్టడీ చూసారు కదా, ఫ్రీ మైనింగ్ కి సంబంధించి ఇంకో ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చి చాలా రోజులు అయితే అయింది అనమాట. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి టిక్ కైన్. ఈ టిక్ కైన్ ప్రాజెక్ట్ చాలా రోజులు అయితే అయింది. చాలా మంది మైనింగ్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. సో ఎవరైతే ఈ టిక్ కైన్ ప్రాజెక్ట్లో మైనింగ్ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ వీడియో అనేది చూడాల్సిన పని లేదు, స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో ఎవరైతే టిక్ కైన్ ప్రాజెక్ట్లో ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. టిక్ కైన్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ టిక్ కైన్ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా రోజులు అయితే అయింది. ఈ ప్రాజెక్టు ఈ సంవత్సరం డిసెంబర్ నవంబర్లో లిస్టింగ్ కాబోతుంది, లేదా నెక్స్ట్ ఇయర్ జనవరిలో 100% లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ టిక్ కైన్ ప్రాజెక్ట్ టోకెన్ సప్లై వచ్చేసి 7.7 బిలియన్ సప్లై అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో అలాగే సో ఏ ఫ్రీ మైనింగ్ కైన్స్కి సంబంధించి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ, అది నేను చేసినా ఇంకొకరు చేసినా కానీ, సో ఏ ప్రాజెక్ట్ని వదలమాకండి. సో అర్థమందిగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా మార్కెట్లోకి ఫ్రీ మైనింగ్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని డౌన్లోడ్ అయితే చేసి మైనింగ్ చేస్తూ రాండి. అది నేను చేసినా ఇంకొకరు చేసినా. సో నా సైడ్ నుంచి ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ గురించి వీడియో అనేది లేట్గా రావచ్చు, ఒక నెల 2 నెలలు లేట్గా రావచ్చు, ఒక వారం 10 రోజులు లేట్గా రావచ్చు. బట్ నాకన్నా ముందర ఎవరికైనా చేస్తే కనుక, కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి ఏ ప్రాజెక్ట్ అయినా కానీ నాకన్నా ముందర ఎవరైనా చేస్తే కనుక, సో ఆ ప్రాజెక్ట్ ఎంబడే మీరు డౌన్లోడ్ అయితే చేసుకుని మైనింగ్ అనేది చేసుకోండి. సో ఆ తర్వాత నాకు ఇన్ఫామ్ చేయండి. నాకు ఒక్కొక్కసారి తెలియకపోయినా, కొత్త ప్రాజెక్ట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత నాకు తెలియకపోయినా, సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ షేర్ లింక్ పంపిస్తే కనుక, కొత్త మైనింగ్కి సంబంధించి ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే కనుక, మంచి ప్రాజెక్టులు మాత్రమే పంపించండి, ఏది పడితే అది కాదు. మార్కెట్లో దాని సప్లైని బట్టి ఆ కమ్యూనిటీ స్ట్రాంగ్ అయితే ఉండాలి. సో అలాంటి ప్రాజెక్ట్ మాత్రమే అయితే పంపించండి. సో అలాంటి ప్రాజెక్టు మీద వీడియో అనేది చేద్దాం. సో అర్థమైందిగా. సో నేను చేయకపోయినా ఏరే వాళ్ళు అనేది చేస్తుంటారు కదా. సో ఏరే వాళ్ళు మంచి ప్రాజెక్టు చేస్తూ ఉంటే కనుక, సో ఆ ప్రాజెక్ట్ కూడా మైనింగ్ అయితే చేయండి. నేను చేసే ప్రాజెక్టుల మీదనే మైనింగ్ చేయాలి అని రూల్ అయితే ఏం లేదు. ఏరే వాళ్ళు చేసిన ప్రాజెక్టుల మీద కూడా మైనింగ్ అనేది చేయండి. సో మంచి ప్రాజెక్ట్ ఉంటే కనుక చేయండి. సో ఎందుకంటే ఫ్రీ మైనింగ్ కాబట్టి ఒక 10-15 మైనింగ్ యాప్స్లో మనము మైనింగ్ చేస్తే కనుక, సో అందులో ఒక 2-3 ప్రాజెక్టులు 100% మనకు సక్సెస్ అవ్వచ్చు. ఒక 10 ప్రాజెక్టులు మనం డైలీ మైనింగ్ చేస్తూ ఉంటే, మా మొబైల్లో 10 ప్రాజెక్టులు ఉన్నాయనుకుంటే, సో అందులో ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మనకు 100% ఒక 2-3 ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. సో అర్థమైందిగా. ఒక 2-3 ప్రాజెక్టులు అయినా మనము బెనిఫిట్ పొందుతాం కాబట్టి, సో ప్రతి ప్రాజెక్ట్ని వదలమాకండి. సో ప్రతి ప్రాజెక్ట్ అంటే ఏది పడితే అది కాదు, జెన్యూన్గా ట్రస్టెడ్గా మంచి అప్లికేషన్ ఏది ఉంటే అది వదలమాకండి. సో అర్థమందిగా. నేను చేసినా, వాళ్ళు చేసినా, ఇంకొకరు చేసినా కానీ, సో ఎవరు చెప్పినా కానీ ప్రాజెక్ట్ మంచిగా ఉంది అంటే కనుక, సో డౌన్లోడ్ చేసి మైనింగ్ అనేది చేస్తూ రండి. సో ఏదో ఒక రోజు ఆ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అవుతుంది. సో ₹1 కాకపోయినా ₹10, ₹20, ₹30 అయినా అవుతుంది కదా. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి సంబంధించి కాయిన్ వాల్యూ సో ₹2-3 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో ₹2-3 నుంచి స్టార్ట్ అయినా కానీ మనకు నష్టం అయితే ఏం లేదు కదా. సో 1000-2000 కాయిన్స్ మా దగ్గర ఉంటే సో నష్టం ఏముంది, ఫ్రీగా వచ్చిన అమౌంటే కదా. సో అర్థమందిగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే, టిక్ కైన్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో, మా వాట్సాప్ ఛానల్లో పిన్ చేసేది పెడతాను. సో అక్కడ నుంచి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే వన్స్ మీకు డైరెక్ట్గా వెబ్సైట్ లెక్క వెళ్తారనమాట. టిక్ కైన్ నెట్వర్క్ వెబ్సైట్ లెక్క వెళ్తారు. సో ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. వెబ్సైట్ లెక్క వచ్చిన తర్వాత టిక్ కైన్ నెట్వర్క్ అని ఇలా లోగో కూడా కనిపిస్తుంది అనమాట. మీకు గెట్ స్టాండర్డ్ మీద క్లిక్ చేయండి కింద. సో గెట్ స్టాండర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సిద్రాలో మనము ఈమెయిల్ ఐడి ద్వారా మనము రిజిస్టర్ అయితే అవుతాం కదా, సేమ్ ఇందులో కూడా ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉందో ఆ ఈమెయిల్ ఐడితో ఇక్కడ మీ మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ వెరిఫై ఈమెయిల్ మీద అది క్లిక్ చేయండి. సో అర్థమందిగా. ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ వెరిఫై ఈమెయిల్ మీద అది క్లిక్ చేయండి. వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్టింగ్ అకౌంట్ అని వస్తుంది అనమాట ఇక్కడ. సో లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఈమెయిల్ సెండ్ అని వస్తుంది. సో మీ మొబైల్లో ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. సో ఈమెయిల్ కి ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ. సో అర్థమందిగా. ఈమెయిల్ కి ఒక కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. సో అర్థమందిగా. కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్ గా వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఈమెయిల్ వెరిఫైడ్ అయిపోయింది. సో ఇక్కడ ఈమెయిల్ అనేది వెరిఫైడ్ అయిపోయిన తర్వాత సో టోటల్లీ బ్యాగ్ అయితే రాండి. సో బ్యాగ్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు
చెక్ వెరిఫికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. సో ఇక్కడ చెక్ వెరిఫికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్టింగ్ అకౌంట్ అని వస్తుంది. సో కనెక్టింగ్ అకౌంట్ ఈమెయిల్ ఐడి అనేది కనెక్టింగ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నిక్ నేమ్ అంటే సో మీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. యాక్చువల్గా మీ పేరు ఐడెంటిటీ ప్రూఫ్ లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో అర్థమైందిగా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోండి. సేమ్ మీ ఐడి ప్రూఫ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది ఎగ్జాంపుల్ గా పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అలాంటి ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి. సో నిన్న మొన్న ఎలా అయితే చెప్పాను నేను సేమ్ అలాంటి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ 6 digit ఎంపిన్. 6 digit ఎంపిన్ అంటే మీరు ఫోన్ పే, గూగుల్ పేకి పిన్ నెంబర్ అయితే పెట్టుకుంటాం కదా మనము 6 digit. సేమ్ 6 అంకెల నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి. 6 అంకెల నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో కింద ఆటోమేటిక్ గా ఇన్విటేషన్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుంటుంది. సో మనం ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేదు మాన్యువల్ గా. ఇక్కడ కింద ఐ అగ్రీ అని ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత 6 digit ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్లీ సక్సెస్ఫుల్ గా మనము సో ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ లో టిక్ కైన్ ప్రాజెక్ట్ లో సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అర్థమైందిగా. ఇక్కడ మైనింగ్ ఎలా చేయాలి. సో ఇక్కడ ఫ్లాష్ గుర్తు బిలింగ్ అవుతుంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ టిక్ కైన్ యాప్ అని వస్తుంది అనమాట. సో మీరు ఐఫోన్ ఉంటే కనుక ఇక్కడ యాప్ స్టోర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే కనుక ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి. సో గూగుల్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత టిక్ కైన్ నెట్వర్క్ అని యాప్ అనేది వస్తుంది అనమాట. అప్లికేషన్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా. ఈ అప్లికేషన్ ని వన్స్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఆ లోపు డౌన్లోడ్ అయ్యే లోపు సో అబౌట్ సెక్షన్ లోకి అయితే వెళ్ళి సో ప్రాజెక్ట్ కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చదువుకోండి. ఎప్పుడు లాంచ్ అయింది, సో ఎప్పుడు అప్డేట్ అయింది అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్ కి సంబంధించి. సో ఏప్రిల్ 29వ తారీఖున ఈ ప్రాజెక్ట్ అప్డేట్ అయితే అయింది అనమాట. రిలీజ్ అయింది మాత్రం మార్చి 17వ తారీఖున రిలీజ్ అయితే ఈ ప్రాజెక్టు. కొత్త ప్రాజెక్టే. ఈ సంవత్సరమే ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఈ సంవత్సరమే లిస్టింగ్ కాబోతుంది. సప్లై చెప్పాను కదా 7.7 బిలియన్ కాయిన్స్ అనేవి ఇక్కడ సప్లై అనమాట ఈ ప్రాజెక్టు. సో టోటల్ గా డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ లోగా అయితే ఇలా కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ అలో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. అలో అనేది వస్తుంది. అలో పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత టిక్ కైన్ నెట్వర్క్ సో యాప్ ఇంటర్ఫేస్ అనమాట ఇది. సో ఇక్కడ గెట్ స్టాండర్డ్ అని ఉంటుంది కింద. దాని మీద క్లిక్ చేయవద్దు. కింద సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. కింద సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇందాక మనము ఏ ఈమెయిల్ ఐడి అనేది లింక్ అయితే చేసామో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్. సో అర్థమైంది. పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఏ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ ఆ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి లాగిన్ విత్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. లాగిన్ విత్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఈజీ లాగిన్ పిన్. ఫస్ట్ మనం పిన్ నెంబర్ అనేది యాడ్ చేసాం బట్ అది క్రియేట్ అయితే అవ్వలేదు అనమాట. సో మనం ఇక్కడ కొత్త పిన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. కొత్త పిన్ నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 6 digit పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పిన్ మీద క్లిక్ చేయండి. సేవ్ పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అనమాట. ఇక్కడ పిన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోయింది. సో ప్రతిసారి మనము ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. టోటల్లీ బ్యాక్ అయితే వచ్చి మీకు చూపిస్తాను. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. టిక్ కైన్ అని యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మైనింగ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఫ్లాష్ గుర్తు మీద క్లిక్ చేయండి. సో ఫ్లాష్ గుర్తు మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్. సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మైనింగ్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ. సో అర్థమైంది ఇక్కడ. సో స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మైనింగ్ అనేది సక్సెస్ఫుల్ గా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా సింపుల్ గా మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. సో నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు ప్రతిదీ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ మైనింగ్ అనేది చేస్తూ పోండి. ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది మనకు సక్సెస్ అయితే అవుతుంది కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ అయితే చేద్దాం. మంచి మంచి ప్రాజెక్ట్ ఏ వచ్చినా కానీ వదలకుండా చేద్దాం. సో ఓకేనా. సో ఇక్కడ నుంచి వైట్ పేపర్ అనేది ఇక్కడైతే ఉంది మనకు. వైట్ పేపర్ ఇక్కడ నుంచి టోటల్ గా చదువుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి టోటల్ సప్లై ఎంత, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు లిస్టింగ్ అయింది, ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి వైట్ పేపర్ క్లియర్ గా ఇక్కడ నుంచి రీడ్ చేసుకోండి. ఆ తర్వాత కింద వాలెట్ అయితే ఉంటుంది. వాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాలెట్ అయితే కనిపిస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్ విత్డ్రా అని ఉంటుంది. పక్కన సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వాలెట్, మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది. సో వాలెట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇందులో.
పైలో వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసామో సేమ్ ఇందులో కూడా వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, పాస్ పేరు ఉంటుంది అనమాట ఇందులో. సో వాలెట్ క్రియేట్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు. సో ఇప్పటికి రిజిస్ట్రేషన్ మాత్రమే అనమాట. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మైనింగ్ అనేది చేసుకుని, మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేసు మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే పాస్వర్డ్ అనేది ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే చేంజ్ యూజర్ నేమ్, సో యూజర్ నేమ్ కూడా మీరు మార్చుకోవాలి అనుకుంటే కనుక యూజర్ నేమ్ కూడా ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. సో పిన్ నెంబర్ 6 digit పిన్ నెంబర్ కూడా మార్చుకోవాలనుకుంటే పిన్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఇది కేవైసీకి సంబంధించి. కేవైసీ ఇస్ కమింగ్ సోన్. కేవైసీ అనేది ఇంకా అవ్వలేదు, కేవైసీ త్వరలోనే మనకు కేవైసీ అయితే వస్తుంది. కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో వన్ బై వన్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ నేను వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ప్రాజెక్టు నేను ఏ ప్రాజెక్టులు అయితే చేశానో ఆ ప్రాజెక్టులు అన్ని మీరు మైనింగ్ చేస్తూ రండి. సో కేవైసీ ఎప్పుడు చేసుకోవాలి, లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది, బై అండ్ సేల్ ఎలా చేసుకోవాలి, ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్లో ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక నేను వీడియో అయితే చేసి పెడతాను. సో అలాగే మా రిఫరల్ కోడ్ అనేది ఎలా రిఫర్ చేయాలి, ముఖ్యంగా రిఫరల్ కోడ్ కదా. సో ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరూ నా రిఫరల్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారు. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా మీరు రిఫర్ పంపించాలంటే వీడియో అయితే పంపించండి. వీడియో పంపించిన తర్వాత మీ రిఫరల్ లింక్ అనేది వాళ్ళకి పంపించండి. సో అర్థమైందిగా, వీడియో చూస్తూ ఇలా క్రియేట్ చేసుకోండి. సో రిఫరల్ లింక్ మాత్రం నాది కాకుండా మీది పంపించండి. సో మీ రిఫరల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ అయితే అవుతారు. సో అర్థమైందిగా, మీకు కూడా కాస్త బెనిఫిట్ అయితే వస్తుంది కాబట్టి బూస్టింగ్ పర్సెంటేజ్ అనేది ఇందులో పెరుగుతుంది కాబట్టి రిఫరల్ అనేది పంపించుకోండి. మై పార్ట్నర్ నెట్వర్క్ అని ఉంది కదా పైన, ఇక్కడ మై పార్ట్నర్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద ఇక్కడ మై పార్ట్నర్ అని ఉంటుంది. సో ఇక్కడ యారో మార్క్ అది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుంది, కాపీ ఉంటుంది, క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది, షేర్ అని ఉంటుంది. సో అర్థమైంది, క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ అయితే ఉంటుంది కదా, షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా ఈ రిఫరల్ కోడ్ అనేది పంపిస్తే కనుక మీ రిఫరల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ అయితే అవుతారు. సో అర్థమైందిగా, ఇలా మీరు మీ టీంని మీరు రిజిస్టర్ అనేది చేసి పెట్టుకొని అని చెప్పండి. టోటల్ మైనింగ్ టీం మొత్తం ఇక్కడ కనిపిస్తారు అనమాట. ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మై పార్ట్నర్ మీద క్లిక్ చేస్తే టోటల్ యూజర్స్ ఎంతమంది మా రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తారు. సో ఇది ప్రాజెక్ట్ అనమాట, టిక్కన్ కి సంబంధించి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు జస్ట్ రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది చేస్తూ రండి. ఈ ప్రాజెక్టులో చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. త్వరలో లిస్టింగ్ కూడా దగ్గరలో అవుతుంది కాబట్టి అప్డేట్స్ చాలా వస్తూ ఉంటాయి. కేవైసీ ప్రాసెస్ అయితే వస్తుంది, వాలెట్ కి సంబంధించి అప్డేట్ అయితే ఉంది. సో వన్ బై వన్ మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని ప్రాజెక్టుల గురించి వీడియోస్ అయితే చేశామో ఆ ప్రాజెక్టులు అన్నిటి మీద ఏ అప్డేట్ వచ్చినా కానీ సో వీడియోస్ అనేది చేసి పెడతా. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే సిద్రా కాయిన్ అనేది పర్టికులర్ గా నేను ఎందుకు వీడియోలో ప్రైజ్ అయితే చెప్పలేదంటే, సిద్రా కాయిన్ ప్రైజ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, రోజున అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రైజ్ అనేది పర్టికులర్ గా ఈ ప్రైజ్ కి ఇస్తామని చెప్పలేము. ఎందుకంటే సో ఈ రోజు వచ్చే ప్రైజ్ రేపు రాకపోవచ్చు, రేపు వచ్చే ప్రైజ్ ఈ రోజు రాకపోవచ్చు. సో అందుకని పర్టికులర్ గా ఈ ప్రైజ్ కి ఇస్తానని నేను చెప్పాను అనుకోండి, సో ఒక వారం తర్వాత నెల తర్వాత ఈ ప్రైజ్ కి మీరు ఇస్తా అన్నారు కదా అని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు నాకు. వీడియో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తున్నారు, ఈ ప్రైజ్ కి ఇస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో, సో ఇవ్వండి అని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు. అందుకని పర్టికులర్ గా ఈ ప్రైజ్ ఉంటుంది అని చెప్పలేము. క్రిప్టో కరెన్సీ ఏకైనా కానీ పర్టికులర్ గా ఈ ప్రైజ్ ఉంటుంది అని చెప్పలేము కాబట్టి సో అందుకని ఏ రోజు ప్రైజ్ ఆ రోజే అనమాట. సో ఏ ప్రైజ్ ఉంటే ఆ ప్రైజ్ అనేది చెప్తాను మీకు. మెసేజ్ చేస్తే కనుక ఏ రోజు ప్రైజ్ ఆ రోజు చెప్తాను అనమాట. సో మీకు కావాలంటే మెసేజ్ అయితే చేయండి. సో అలాగే మీరు సిద్రా కాయిన్ అనేది ఎవరైనా కానీ సిద్రా ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా సిద్రా అకౌంట్ అనేది ఓపెన్ చేసి సో ఇవాళే మీరు సిద్రా కాయిన్ అనేది బై చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు నా దగ్గరే మీరు కొని పెట్టాలి అని నేను చెప్పట్లేదు. సో అర్థమందిగా, నా దగ్గరే మీరు కొని పెట్టండి అని నేను చెప్పట్లేదు. మీకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ కొనేసండి. వీలైనంత వరకు 500 కానీ 1000 కానీ కొని పెట్టేసింది. ఎందుకంటే సిద్రా లిస్టింగ్ దగ్గరలో ఉంది, మంచి ప్రైస్ కి లిస్టింగ్ కాబోతుంది. అందుకని చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 500 నుంచి 1000 సిద్రా కాయిన్స్ అనేవి మీరు హోల్డ్ చేసి పెట్టండి. మీరు ఒక మంచి ప్రైస్ తీసుకుంటారు అని ఇంటెన్షన్ తో చెప్తున్నాను. నా దగ్గరే మీరు కొనండి అని నేను చెప్పట్లేదు. మీకు ఎక్కడ తక్కువ ప్రైస్ కి దొరుకుతుందంటే వాళ్ళ దగ్గర కొనేసండి, ఫస్ట్ కొనేసండి. అర్థమైందిగా. సో కొనే ముందర మాత్రం ఒక్కసారి నాకు అడగండి. సో నాకన్నా తక్కువ వేరే వాళ్ళ దగ్గర దొరుకుతుందంటే కొనేసండి, పర్లేదు కొనేసండి. ఫస్ట్ కొని పెట్టుకోవాలి మీరు, అంతే. 500 కానీ 1000 కానీ కొని పెట్టాలి అంతే. ఎవరి దగ్గర తక్కువ దొరికితే వాళ్ళ దగ్గర కొనేసండి. నా దగ్గర కావచ్చు, వేరే వాళ్ళ దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర అయినా కానీ మనకు తక్కువ ప్రైస్ లో ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వాళ్ళ దగ్గర కొనేసండి. ఒక 500 నుంచి 1000 వరకు సిద్రా కాయిన్స్ కొని పాడేయండి అంతే. నేను చెప్తున్నాను కదా.
నా దగ్గరనే కొనమని చెప్పట్లేదు, ఎవరి దగ్గర అయినా కానీ ఎవరి దగ్గర తక్కువ దొరుకుతుందంటే వాళ్ళ దగ్గర కొనేసండి. బట్ ఒకసారి అందరికి ప్రైస్ అయితే అడగండి. మార్కెట్లో ఎవరెవరైతే సిద్రాకాయన్ అనేది సేల్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒకసారి అడగండి. ఎవరి దగ్గర అయితే తక్కువ దొరుకుతున్నాయో వాళ్ళ దగ్గర కొనుక్కోండి. సో అర్థమందిగా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అందుకని సో అందరివి కష్టపడిన డబ్బులు కాబట్టి, సో కష్టజీతం కాబట్టి ఊరికే రావు డబ్బులు. అందుకని ప్రతి ఒక్కరు 500 నుంచి 1000 సిద్రాకాయన్స్ హోల్డ్ చేసి పెట్టండి. ఎవరి దగ్గర తక్కువ దొరికితే వాళ్ళ దగ్గర కొని పెట్టేసండి. సో వీలైనంత వరకు. సో అర్థమందిగా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.